హై బీపీ, షుగర్ ఇవాళ మన దగ్గర చాలా సాధారణంగా మారిపోయాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో బీపీ, షుగర్తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కాలం గడుస్తున్న కొద్దీ హై బీపీ, షుగర్ రెండూ మన ఒంటిని వ్యాధుల కుంపట్లా మార్చేస్తుంటాయి. ఈ తోడు దొంగల ప్రభావం ప్రత్యేకించి మన కిడ్నీలపైన ఎక్కువగా ఉంటుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించనివ్వకుండానే మెల్లమెల్లగా కిడ్నీలను కబళించేస్తుంటాయి. అదుపు తప్పిన రక్తపోటు, మధుమేహం మూలంగా కిడ్నీలు ఎలా దెబ్బతినిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నివురుగప్పిన నిప్పులా, పునాదులను తొలిచే విపత్తులా మన శరీరంలో కొన్ని జబ్బులు నిశ్శబ్దంగా ప్రవేశిస్తాయి. లంకంత ఇల్లున్నా కాపలదారు లేకపోతే దొంగలపాలు అవుతుందన్నట్టు కోట్లాది కణాలతో నిర్మితమైన మన అద్భుత శరీరానికి కాపలాదారులుగా నిలిచేవే మన మూత్రపిండాలు. వెన్నుపూసకు ఇరువైపులా కేవలం చిక్కుడు గింజ పరిమాణంలో ఉండే ఈ కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడబోస్తూ వ్యర్థాలను బయటకు పంపే అపర భగీరథులని చెప్పుకోవచ్చు. శరీరంలో నీటి శాతాన్ని, లవణాల సమతుల్యతను కాపాడడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఎముకల బలానికి అవసరమైన హార్మోన్లను ఇవి విడుదల చేస్తాయి. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో నలిగిపోతున్నారనేది నగ్న సత్యం. ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే కిడ్నీలు తమ పనితీరును 80 నుండి 90% కోల్పోయే వరకు కూడా ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలను బయటకు పంపవు. అందుకే వైద్యలోకం దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంది. ఈ వడపోత కేంద్రాలు మూతపడితే ప్రాణానికే ముప్పు వస్తుంది. మరి అంతటి ప్రాధాన్యత ఉన్న కిడ్నీలకు పెనుముప్పుగా పరిణమించే అంతర్గత శత్రువులు ఎవరో కాదు. ఒకరు రక్తనాళాల్లో ఉప్పెనలా దూసుకొచ్చే అధిక రక్తపోటు, మరొకరు తియ్యటి విషంలా ఆరోగ్యాన్ని కబళించే మధుమేహం. షుగరు, బీపీ వచ్చిన మొట్టమొదటిసారిగా ఏ వయసు వాళ్ళకైనా కూడా శరీరం అంతా కూడా చేసే పరీక్షల్లో తప్పకుండా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కూడా ఉండాలి. అప్పుడు చాలా వరకు చాలా బాగుంటుంది. కేవలం 5%, 10% మంది మాత్రమే కేవలం అప్పుడుతో పాటుగా దాంతో పాటుగా కిడ్నీ షుగరు, బీపీతో పాటుగా కిడ్నీ జబ్బు ఉన్నట్టుగా కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయించుకోవాలి. అందులో కొంతమంది మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయి భయపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా కిడ్నీ స్పెషలిస్ట్తో పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా షుగర్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ రూపంలో వాళ్ళ శరీరంలో షుగర్ బయటపడుతూ ఉంటుంది. ఆ సమయంలో అది కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, పెద్దగా చర్మంతో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ అయినప్పుడు కిడ్నీ బాగుండే అవకాశం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు యాంటీబయాటిక్ తీసుకోవడము, షుగర్ మొట్టమొదటిసారిగా బాగా పెరిగింది, 500, 600 ఉంది కాబట్టి అప్పుడు బాగా చేసుకుంటే వాళ్ళు చాలా బాగవుతారు, కిడ్నీ కూడా బాగవుతుంది. కానీ ఒకసారి దెబ్బతిన్న కిడ్నీ ఎప్పటికీ దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాలక్రమేణా దాంట్లో ఉన్నటువంటి పని శాతం కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. నిజానికి బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళ కిడ్నీ లోపల ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు పెరిగేటువంటి ఒక పరిస్థితి. సో కాబట్టి 40 సంవత్సరాల లోపల ఎవరికైనా కూడా బీపీ మొట్టమొదటిసారిగా మొదలైనా, లేదా వాళ్ళు కనిపెట్టబడినా, లేదా చాలా బాగా పెరిగింది అని వాళ్ళు తెలుసుకున్నా కూడా వాళ్ళు కిడ్నీ ఆరోగ్యంగా లేదని, కిడ్నీ కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉందని, బలంగా దృఢంగా లేదని వాళ్ళు తెలుసుకోవాలి. కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. అలా చేసుకోగా ముఖ్యంగా 40 సంవత్సరాల లోపున్న వాళ్ళలో బీపీ బాగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కిడ్నీ ఆరోగ్యంగా లేదనుకోవడమే కాదు, కిడ్నీ సంబంధించిన పరీక్షలు మళ్ళీ చేసుకుంటూ కిడ్నీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు మితిమీరినా, రక్త ప్రవాహంలో ఒత్తిడి హద్దులు దాటినా మొదట బలయ్యేది కిడ్నీలోని సున్నితమైన భాగాలే. మన ప్రతి కిడ్నీలో దాదాపు 10 లక్షల సూక్ష్మ వడపోత జల్లెడలు ఉంటాయి. వీటినే వైద్య పరిభాషలో నెఫ్రాన్లు అంటారు. నిరంతరం ప్రవహించే నదిలో ఇసుక పేరుకుపోతే ప్రవాహం ఆగిపోయినట్లు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే అది ఈ నెఫ్రాన్ల గోడలను గట్టిపడేలా చేసి వాటిని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. మరోవైపు పైపులో నీటి ఒత్తిడి ఎక్కువైపోతే పైపు పగిలిపోయినట్లు హై బీపీ వల్ల కిడ్నీలకు రక్తాన్ని చేరవేసే సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోతాయి లేదా మొద్దుబారిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం కిడ్నీలు ఫెయిల్ అవుతున్న కేసుల్లో దాదాపు 70% కేవలం ఈ హై బీపీ, షుగర్ జబ్బుల వల్లే జరుగుతున్నాయని అంతర్జాతీయ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే కిడ్నీల విషయంలో పరిస్థితి చెయ్యి దాటిపోకముందే శరీరం ఇచ్చే సూచనలను గమనించాలి. ముఖం, కళ్ల చుట్టూ ఉదయం పూట వాపు రావడం, నడుస్తుంటే కాళ్లు ఉబ్బడం, రాత్రి వేళల్లో పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంలో నొరగ రావడం, ఆకలి మందగించి తరచూ వాంతులవ్వడం వంటివి కిడ్నీలు పంపే అత్యవసర సంకేతాలని మనం గుర్తించాలి. బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్తో మాత్రమే అక్కడ పరిస్థితి ఆగిపోదు. నిశ్శబ్దంగా కూడా కిడ్నీలు అలాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సాధారణ మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఆ సాధారణ మూత్ర పరీక్షలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకోవాలి. ఒకవేళ ప్రోటీన్ 1+ కానీ 2+ కానీ అంతకంటే ఎక్కువ కానీ కనపడితే వాళ్ళు 24 గంటల మూత్రం కానీ, స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో లాంటి పరీక్షలు కానీ చేసుకొని ప్రోటీన్ ఎంత మొత్తంలో పోతుంది మూత్రంలో అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కనుక అది 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా పోతే కిడ్నీ మీద ఆ జబ్బు యొక్క ప్రభావం ముఖ్యంగా
ముఖ్యంగా షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఆ జబ్బు యొక్క ప్రభావం కిడ్నీ మీద పడింది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా రక్త పరీక్షల్లో మనకు సీరం క్రియాటినిన్ అలాగే బ్లడ్ యూరియా అనే 2 పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీరం క్రియాటినిన్ మనం ప్రధానంగా పెద్ద మార్కర్గా భావిస్తాము. యూరియా క్రియాటిన్ 2 కలిపి మనము కిడ్నీ బాగాలేదన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనకు దోహదపడుతూ ఉంటాయి. సో కాబట్టి యూరియా క్రియాటినిన్ 2 కూడా బాగా పెరిగినప్పుడు కిడ్నీ బాగాలేదని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒకవేళ క్రియాటినిన్ చాలా నార్మల్గా ఉన్నా కూడా మూత్రంలో ప్రోటీన్ పోవడం అన్నది కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి సూచికగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సైతం కిడ్నీ డాక్టర్ని సంప్రదించాలి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరీక్షల్లో ఇవి ఒకటి. అంతేకాకుండా వీళ్ళలో అనేక మంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని కిడ్నీ యొక్క ఆకారం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. కిడ్నీ వ్యాధి అనగానే చాలా మంది కేవలం మూత్రపిండాల సమస్య మాత్రమే అనుకుంటారు. కానీ ఇది గుండెపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. కిడ్నీలు చెడిపోతే రక్తహీనత పెరిగి గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది హార్ట్ అటాక్ లేదా పక్షవాతానికి దారితీసే ప్రమాదాన్ని 5 రెట్లు పెంచుతుంది. ఇక అపోహల విషయానికి వస్తే, ఒకసారి కిడ్నీ సమస్య వస్తే జీవితం ముగిసిపోయిందని, డయాలసిస్ బెడ్ పైనే కాలం వెళ్లదీయాలని చాలా మంది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారు. కానీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులతోనే దీనిని పూర్తిగా అదుపు చేయవచ్చనేది వైద్య నిపుణులు చెబుతున్న పచ్చి నిజం. ఇందుకోసం వేలాది రూపాయల ఖరీదైన పరీక్షలు అక్కర్లేదు. కేవలం చాలా తక్కువ ఖర్చుతో కూడిన యూరిన్ మైక్రో అల్బుమిన్ అనే మూత్ర పరీక్ష ద్వారా కిడ్నీల నుండి ప్రోటీన్ లీక్ అవుతుందో లేదో ముందే పసిగట్టవచ్చు. అలాగే రక్తంలో సీరం క్రియాటినిన్ పరీక్ష చేసి దాని ద్వారా ఈజీఎఫ్ఆర్ విలువను లెక్కిస్తే కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కిడ్నీల పరిమాణాన్ని, లోపలి నిర్మాణాన్ని కంటికి కట్టినట్లు చూడవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీ జబ్బులు రావనేది మరో పెద్ద అపోహ. కిడ్నీ సమస్య ఇప్పటికే ముదిరిన వారు నీరు ఎక్కువగా తాగితే అవి ఊపిరితిత్తుల్లో చేరి ప్రాణ సంకటంగా మారుతుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో మనం రెడ్ మీట్ అంటే పాశ్చాత్య దేశాల్లో దొరుకుతున్నటువంటి రెడ్ మీట్ మన భారతదేశంలో పెద్దగా ఉండకపోవచ్చు. అనిమల్ ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా హాని చేయగలుగుతుంది. కాబట్టి కిడ్నీ జబ్బు ఉందని అనుకున్న వాళ్ళు, లేదా వస్తుందని భయపడుతున్న వాళ్ళు, లేదా వచ్చేసి ఉన్నవాళ్ళు కొద్దిగా అనిమల్ ప్రోటీన్ అనగా నాన్ వెజిటేరియన్ డైట్ కొంచెంగా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. మన భారతదేశంలో మిగతా దేశాల కంటే కూడా కాస్త ఉప్పు వినియోగం ఎక్కువగా ఉంటుంది. బహుశా మన శరీర అవసరాలు పట్టుగా అది ఉండవచ్చు. మన భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో మనం చెమట ద్వారా మనకి స్వేదంలో నీరు అలాగే ఉప్పు కూడా మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి బహుశా పాశ్చాత్య దేశాల వాళ్ళకంటే కూడా మన దేశంలో ఉప్పు శాతం కాసింత ఎక్కువగా ఉండవచ్చు గాక. అయినప్పటికీ కూడా మనం చాలా విరివిగా వాడుతుంటాము. చాలా అలవోకగా, తెలియకుండా, అనాలోచితంగా కూడా తెలియకుండానే చాలా వరకు మనం ఉప్పు బాగా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించుకోవడము, ఉప్పుని చాలా అవసరమైనంత మేరకు కేవలం మనకు నాలుకకు రుచికి సరిపడంత వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే శారీరక శ్రమ కలిగి ఉండడం అని అన్నిటికంటే చాలా మంచిది. ఎక్కువగా వాకింగ్ చేయండి, లేదా రోజు ఆటలాడండి, లేదా ఇంకో విధంగా కష్టపడే విధంగా స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ అలా చేస్తూ ఉండండి. యోగా వ్యాయామం చేయడం ద్వారా కూడా మీ శరీరం చాలా వరకు చాలా నెమ్మదిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. ఆహారాన్ని ఒక పద్ధతిగా, ఒక నియమాల ప్రకారం తీసుకోవడము, అలాగే శరీరానికి సరిపడా, శరీర ధర్మానికి సరిపడా, మీ శరీరం మీకు సహకరించినంత సరిపడా దానికి శారీరక శ్రమ చేస్తూ వ్యాయామం చేయడం ద్వారా మీరు బరువు తగ్గవచ్చు. కిడ్నీ జబ్బు తీవ్ర రూపం దాల్చి చివరి దశకు చేరినప్పుడు ఆధునిక వైద్యంలో డయాలసిస్ రూపంలో అద్భుతమైన చికిత్స ఉంది. రక్తాన్ని యంత్రం ద్వారా శుద్ధి చేసే హీమోడయాలసిస్ లేదా ఇంట్లోనే ఉండి పొట్ట ద్వారా చేసుకోగలిగే పెరిటోనియల్ డయాలసిస్ రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తాయి. డయాలసిస్ వద్దనుకున్నప్పుడు శాశ్వత పరిష్కారంగా కిడ్నీ మార్పిడికి వెళ్లొచ్చు. నూతన వైద్య పరిశోధనల ఫలితంగా వచ్చిన SGLT2 ఇన్హిబిటార్స్ వంటి కొన్ని రకాల అధునాతన మందులు చక్కెరవ్యాధి ఉన్నవారిలో కిడ్నీలు పాడవకుండా కవచంలా రక్షిస్తున్నాయని రుజువైంది. అయితే కిడ్నీ జబ్బు విషయంలో చికిత్స కంటే నివారణే ఉత్తమమైన మార్గం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవాలి. ఆహారంలో ఉప్పును మితంగా వాడుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. స్వీట్లకు దూరంగా ఉండాలి. పెయిన్ కిల్లర్స్ని ఎడాపెడా వాడితే వాటి మూలంగా కిడ్నీలు దెబ్బతింటాయని గుర్తుంచుకోవాలి. ఇక రోజు కనీసం 30 నిమిషాలైనా నడవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. బీపీ, షుగర్లను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మన కిడ్నీలు భద్రంగా ఉంటాయి.